సమాజ సేవ మరియు మానవత కార్యక్రమంలో భాగంగా అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ కు చెందిన వృద్ధుల సహాయక విభాగం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో జూన్ 22 నుండి 24, 2026 వరకు వైద్య పరికరాల మరమ్మత్తు మరియు నిర్వహణ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో మరమ్మత్తు చేసిన పరికరాలను జూన్ 24న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఆసుపత్రి సిబ్బంది మరియు అహ్మదీయా కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో అధికారికంగా అందజేశారు. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం రోగులకు మరియు వైద్య సేవలకు తోడ్పాటు అందించడం. ఇందులో వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు, రోగుల పడకలు మరియు ఇతర సహాయక వైద్య పరికరాలను పరిశీలించి మరమ్మతులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు సురక్షితమైన సక్రమంగా పనిచేసే పరికరాలు అందుబాటులో ఉండడంతో పాటు ఆసుపత్రి వనరుల సమర్థ వినియోగానికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల సహాయక విభాగం అధ్యక్షులు శ్రీ ముహమ్మద్ జియావుద్దీన్ మాట్లాడుతూ రోగులు మరియు వైద్య సంస్థలకు సహాయం చేయాలనే సంకల్పంతో అవసరమైన వైద్య పరికరాలను మరమ్మతు చేసి వాటిని ఉపయోగకరంగా మార్చడం ద్వారా రోగులకు ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు తోడ్పడాలని ఆశిస్తున్నాము అని అన్నారు. అందరినీ ప్రేమించు, ఎవరిని ద్వేషించకు అనే మా నినాదాన్ని ఆచరణలో చూపేందుకు ఈ శిబిరాన్ని నిర్వహించాము. మానవాళికి కరుణ, దయ మరియు నిస్వార్థ సేవలతో సేవ చేయడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. సో ఈ యాక్టివిటీ వల్ల మనకు చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. మన హాస్పిటల్లో ఎక్కడెక్కడ మనం బెడ్స్ డ్యామేజ్ జరిగినాయి అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళ సహాయం వాళ్ళు ఈ యాక్టివిటీ జరిపించినాయి. దానివల్ల మనకి చాలా హాస్పిటల్కి చాలా బెనిఫిట్ అయింది. దానివల్ల పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా పేషెంట్స్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. దీని గురించి అందరికీ స్పెసిఫిక్ హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిషియేషన్ ఫర్ ద యాక్టివిటీస్ that they have taken. So we are members of the Ahmadiyya Muslim community, and it's an international community, a peace-loving community which has been serving humanity and mankind all over the world. And the founder of our religion, Islam, Hazrat Muhammad Mustafa Sallallahu Alaihi Wasallam, has said, if you want to love your Creator, first love His creation. So with that zeal, with that message, with that motto, we are coming to various corners of the world and setting up hospitals, setting up free vaccination camps, and in Punjab we are doing a lot of cataract operations and whatever humble efforts we are not such a big and very prosperous community, but whatever we are doing our best with all our efforts. People are donating blood, time, and whatever they can do, and we are trying to reach out to the masses. And the basic motto of our community, as I said earlier, it's love for all and hatred for none. So irrespective of anything, of any caste, creed, religion, it's not. Humanity is first. For us, humanity is first, and with that zeal and enthusiasm, we are trying to reach out to everybody. And thank you very much, Officer, for providing us. It's a very big and prestigious hospital, and you made it possible for us. Now we have just done 21. అక్కడి నుండి ఈ రోజు 213 దేశాలకు పైగా వ్యాపించింది. 213 దేశాలలో ఇదే డిసీజ్ లోపరాన్ని ప్రేమించి ఇతరుని ద్వేషించుకుంటున్న నినాదాన్ని మేము చాటుకుంటున్నాము. అందులో భాగంగానే ప్రతి ఒక్క మానవత్వానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను మేము చేస్తూ ఉంటాం. మానవ సేవ మానవ సేవ అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా దాదాపుగా 2-3 రోజులు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ యొక్క కొన్ని బెడ్స్, స్ట్రెచర్స్, వీల్ చైర్స్ కానీ రిలీజ్ చేసి దాని ద్వారా ఇక్కడికి ఇచ్చే పేషెంట్స్కి ఎంతో కొంత తోడ్పడాలి, వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం కొన్ని సంస్థల తరఫున జరుగుతుంది. కొన్ని సంస్థల అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీలో 5 భాగాలు
అందులో 40 సంవత్సరాలకు పైగా ఉన్న ఎవరైతే మేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క కమ్యూనిటీని వాళ్ళ యొక్క సంఘాన్ని అన్సారుల్లా అంటారు. మజ్లిస్ అన్సారుల్లా అధ్యక్షతన మొహమ్మద్ జియావుద్దీన్ గారు ఇక్కడ మన హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు, ఆయన నిర్వాహకంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆయన చేయించడం వల్ల మన రాజ్యాల నుండి హెడ్ క్వార్టర్ నుండి మన సాదిక్ గారు